ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండే చంటి గారు మనతో పాటు ఉన్నారు. ఆటలో ఆయన ఆట కూడా మొదలు పెట్టారనమాట. మాట్లాడదాం. హాయ్ అన్న. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉన్నారన్న? సూపర్ సూపర్. సో హ్యాపీ అన్న, మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు షోలో చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏమనిపించింది మీకు ఇప్పుడు నిహారిక గారి విజన్ చూసి? బికాజ్ ఎన్నో డ్యాన్స్ షోలు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి యూనిక్నెస్ కొంచెం కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్ కానీ బిడ్డింగ్ నుంచి ఐపీఎల్ బిడ్డింగ్ లాగా. బేసిక్ ఏంటంటే చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, కానీ ఆటలో స్పెషాలిటీ ఏంటంటే నాకు అనిపించింది, నేను అన్ని డ్యాన్స్ షోలు టీవీలోనే చూస్తాను, కానీ ఈ డ్యాన్స్ షోలో లైవ్లో చూస్తుంటే ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి గూస్ బంప్స్ వస్తుంది. అంటే లైవ్లో చూడడం వేరు. మనం ఇంకోటి ఏంటంటే ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినా సరే కొన్నిసార్లు టేక్, మధ్యలో బ్రేక్, మళ్ళీ టేక్ అలా ఉంటుందేమో, కానీ దీనిలో మాత్రం నాకు తెలిసి టేక్ కట్టే. సో కంటిన్యూస్గా నువ్వు 7 minutes చేయి, 8 minutes చేయి, లేదా 4 minutes చేయి, నాన్ స్టాప్గా చేయాలి. నాన్ స్టాప్లో ప్రతి సీక్వెన్స్ ప్రతిదీ గుర్తుపెట్టుకుని వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయడం అనేది నాట్ ఎ సింపుల్ థింగ్. మనం మామూలుగా చేసుకోవట్లేదు. మనం ఏమంటాం, అది చేసింది ఓకే నచ్చింది ఇలా కొన్ని ఉంటాయి, కానీ చేసేవాడికి తెలుస్తుంది ఆ బాధ. స్టేజ్ మీద చేస్తుంటే అంతమంది ముందు అంతమందిని గుర్తుపెట్టుకొని కంటెస్టెంట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. తను గుర్తుపెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వాలి. ఇదన్నీ చూస్తూ తను చేయాలి. సో ఇవి తన పాటి పక్కకు పెడితే ఇంకా టాకింగ్ అబౌట్ పింక్ ఎలిఫెంట్ అగైన్. సో పింక్ ఎలిఫెంట్ నిహారిక చేయడం అనేది చాలా గొప్పమైన విషయం అది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా, ఒక మనిషి 4-5 టాస్కులు చేయడం చాలా కష్టమైన పని. అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ నేను అందులో తను సినిమా ప్రొడ్యూసింగ్ చేస్తూ, మళ్ళీ దీనికి ప్రొడ్యూసింగ్ చేస్తూ, తను దీనికి జడ్జిగా ఉంటూ, మళ్ళీ కంటెంట్ ఇస్తూ, ఇంత చేయాలి అంటే, ఇన్ని మేనేజ్ చేయాలంటే చిన్న విషయం ఏం కాదు. బికాస్ బై గాడ్స్ గ్రేస్ ఆర్ గాడ్ బ్లెస్డ్ షీ ఈజ్ ఇన్ టు మెగా ఫ్యామిలీ. ఆ పవర్ ఎలాగో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఐ హోప్ షీ విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. సో మీకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది ఇప్పుడు నిహారిక గారితో, నాగబాబు గారితో. ఆ షో టైంలో ఆవిడ సరదాగా వచ్చి మధ్య మధ్యలో చిన్న మెరుగులు చూపించిన సందర్భాలు ఉన్నాయి. సో అప్పటి నిహారిక గారికి ఇప్పుడు ఇన్ని చాలా మెచ్యూరిటీ ఉంది. అదే చెప్తున్నా. అప్పుడు తను వచ్చేది ఎలా, నాగబాబు గారు కూతురుగా వచ్చింది, కానీ ఇప్పుడు తనని చూస్తుంటే షీఈస్ ప్రొడ్యూసర్. షీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ బండిల్స్ ఇన్ ద బ్యాక్. అవన్నీ తను మోసుకుంటూ ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడితే మనకి వర్కౌట్ అవుతుంది, లేదా ఆడియన్స్ ఎలా ఇంప్రెస్ చేయాలి, ఇవన్నీ చిన్న విషయం కాదు అది. సీరియస్లీ ఎవరికైనా సరే, ఎవరు ఆ పొజిషన్లో ఉన్నా దే హ్యావ్ టు క్యారీ దీస్ ఆల్ థింగ్స్. ఇప్పుడు రేపు నువ్వున్నా నేనున్నా వీ హ్యావ్ టు క్యారీ. ఎందుకంటే వీఆర్ కీపింగ్ అవర్ ఎనర్జీ, వీఆర్ కీపింగ్ అవర్ ఫండ్స్. మన దాన్ని రాబట్టడం అనేది చిన్న విషయం కాదు కదా. దానికోసం మనం ఏం చేయాలో చేయాల్సిందే. సో షీఈస్ డూయింగ్ వెరీ గుడ్, షీఈస్ డూయింగ్ వెల్ అండ్ గుడ్. సో నాగబాబు గారు నార్మల్లీ లెజెండరీ ఫిగర్. ఆయన మాట 10 మంది వినడం వేరు. ఇప్పుడు ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఇంతమందిని హ్యాండిల్ చేయడం ఒక కెప్టెన్ లాగా, కెప్టెన్ అదే అంటున్నా కదా. ఈ ఏజ్కి తను ఇంత చేస్తోందంటే ఇక ఫ్యూచర్ ఎంత చేయొచ్చు. కరెక్ట్. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు వేరు, ఇప్పుడు వస్తున్న వాళ్ళు వేరు. వీళ్ళందరినీ వాళ్ళ ధ్యాసను గుర్తు పెట్టుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళతో మెయింటైన్ చేస్తూ, మళ్ళీ సంస్థకి పేరు తగ్గకూడదు, అలానే మనిషి పేరు తగ్గకూడదు, లెగసీ మెయింటైన్ చేయాలి. చిన్న బ్రెయిన్లో 100 తిరుగుతాయి. అవన్నీ క్యారీ చేయడం చిన్న విషయం ఏం కాదు. సో మీకు ఇద్దరు తెలుసు కాబట్టి నాగబాబు గారి కంటే ఇవిడ తెలివైన ఆవిడ ప్రొడ్యూసర్ వైజ్గా అలా నేనేమో అనగలరా? అలా అనే ప్రసక్తే లేదు ఇప్పటికి నేను అలా. ఎంతైనా వాళ్ళే తనే. వాళ్ళు బేసిక్గా నేనేమంటే అంటే నా కమెడియన్స్ దీనిలో మేమేమంటాం, పెద్ద కమెడియన్స్ కనబడ్డారని నేను చెప్పేది, మీరు వదిలేసిన కంచెలో మిగిలిపోయిన మెతుకులు మేము తింటున్నాం సార్ అంటే. అలానే వాళ్ళు చేసినవన్నీ చూసి చిన్నప్పటి నుంచి తన ఆ ఇంట్లోనే పుట్టి పెరిగింది కాబట్టి అవన్నీ చూసి ఏది కావాలో అది తీసుకొని దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తను చేస్తాను. అంటే దట్ ఈస్ వాట్ కాల్ మెకానిజం ఆర్ మెంటాలిటీ. మనం ఎదగడానికి మనం ఏం చెయ్యాలి, ఎలా చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది, అవన్నీ నేర్చుకుని తను వచ్చింది కాబట్టి దట్ సో గ్రేట్.
సో ఇప్పుడు నాగబాబు గారి నుంచి ప్రొడ్యూసర్ వారసత్వం, ఇప్పుడు చిరంజీవి గారు పవర్ స్టార్ నుంచి ఇప్పుడు ఆవిడ కూడా స్క్రీన్ మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతుంది. నేను అదే చెప్తాను చూడు, ఇప్పుడు ఒక స్టార్ కూతురుగా చేయడం వేరు, స్టార్స్ ఫ్యామిలీ మెంబర్గా చేయడం వేరు. తను ఏం చేసినా అందరి మీదకి పడుతుంది ఎఫెక్ట్, రైట్? తను ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా నిహారిక ఇలా చేసింది అనరు, మెగా ఫ్యామిలీలో ఇలా జరిగిందంట. అదేంట. సో తను ప్రొడ్యూసింగ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు సినిమా తీశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాప్ అయింది అనుకుందాం, జనాలు ఈజీగా అనేస్తారు, నర ఉన్నదిగా నాలుగుకి ఎవరిది మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి. దాన్ని ఎంత నమ్మి చేశారు, అది ఫ్లాప్ అన్ఫార్చునేట్ అయ్యిందా ఫార్చునేట్గా జరిగిందా, క్యారీ చేస్తున్నప్పుడు పడే బాధ ఏంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మనం ఈజీగా నోటిఫికేషన్స్ ఇచ్చేయడం చాలా ఈజీ. ఐమ్ టెలింగ్ టు ఆడియన్స్, మన నోటిఫికేషన్ చాలా ఇచ్చేస్తాం, కానీ పడేవాడికి తెలుస్తుంది బాధ అని. ఇక్కడ తనని రిప్రజెంట్ చేయట్లేదు, షీఈ్ రిప్రజెంటింగ్ హోల్ ఫ్యామిలీ. సో అవన్నీ చూసుకోవాలి, తన పేరు నిలబెట్టాలి, ఇంటి పేరు నిలబెట్టాలి, అలాగే వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, ప్రొడ్యూసింగ్ చేయాలి, మళ్ళీ అందులో జడ్జ్ క్యారెక్టర్ ఉంది అది చేయాలి, ఇవన్నీ చేయడం. సో నిహారిక గారిని ప్రేమించి అభిమానించే వారిగా ప్రొడ్యూసర్గా ఎన్ని మార్క్స్ ఇస్తారో, ఒక పర్ఫార్మర్గా ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఎంటర్టైన్మెంట్ ఆవిడ చాలా చేస్తున్నారు షో మొత్తం. ఎంటర్టైనర్గా ఐ గివ్, ఎలా చెప్పను, నాకు నేను తెలిసింది ఒరిజినల్గా అని చెప్తాను. నాకు మొమ్మాటలు, ఆవిడదే ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేను డబ్బులు తీసుకుంటున్నానే మంచి. నేను ప్రొడ్యూసర్గా ప్రస్తుతానికి అయితే నేను 80 ఇస్తా. ఓకే, ఇంకోటి ఏది అంటే పర్ఫార్మర్గా, ఎంటర్టైనర్గా 100% 100 ఇచ్చేస్తారు. నేను ఎందుకు 80 ఇస్తున్నాను ప్రొడ్యూసర్గా, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చాలా ఉంది. ఇప్పుడే 100% అని చెప్పేసామనుకో అది మరీ దారుణం కదా, భజన కొట్టినట్టుగా. అయినా మీ గురించి అందరికీ తెలుసు, మామూలు భజన కొట్టరు ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉంటారు. సమస్య లేదు.